విశాఖ ఎండాన పనోరమ హిల్స్లోని ఓ విల్లాలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారం, 10 లక్షల రూపాయలు నగదు అపహరణకు గురైనట్టు పీఎం పాలెం పోలీసులు తెలిపారు. అపోలో హాస్పిటల్ వైద్యుడు కె వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి కేజీహెచ్ వైద్యురాలు సంధ్యాదేవి కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భీమవరం బయలుదేరి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంట్లో సామగ్రి అంతా చిందరవందరగా పడేసి ఉంది. చోరీ జరిగినట్టు గుర్తించి పీఎం పాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో విల్లాకు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు సెక్యూరిటీని, స్థానికులను విచారించారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేర పరిశోధన విభాగం ఏడీసీపీ మహేష్, ఏసీపీ వెంకట్రావు, సీఐ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అత్యధిక భద్రత ఉండే విల్లాలో దొంగతనం జరగడంతో అక్కడ నివాసం ఉంటున్నవారు భయాందోళన చెందుతున్నారు. పట్టుకోవడం అడ్డు అవుతుంది.